కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజైతే టమాటాలో మనమైతే డ్రిప్ ముందైతే వదులుతున్నాం. ఈరోజైతే మనం టమాటా కోత అనేది వేసాము. మొగల చెరువుకి అయితే మార్కెట్కి అయితే వేస్తాము. మానపల్లికి అయితే అంగలకైతే వేయడం లేదు. అక్కడ 30 కేజీల బాక్సులు, మొలకల చెరువులో 22 కేజీల బాక్సులే కాబట్టి ఇలా అయితే చూస్తున్నాం. అయితే ఎండ కూడా ఎక్కువ లేదు, మనకంతా మూసుకొనే ఉంది. ఈరోజు అయితే మనము డ్రిప్ 4 కోతలు అయిపోయిన తర్వాత మనం డ్రిప్ ముందు అనేది వదులుతున్నాము. అదే ఏదంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రూట్ బూట్. ఈ రూట్ బూట్ అనేది 100% ఆర్గానిక్ అని దీనిపైన రాసింది. ఏ పంటలకు వదలొచ్చని కూడా ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు బొమ్మలో. టమోటాకి, బెండకి, వంకాయకి, కర్బూజాకి, బెండకాయకి, చిక్కుడుకాయకి, దానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ కాబట్టి ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు పైన రాశారు. డ్రిప్ అని యూజ్ చేసుకోవచ్చు, సాయిల్ అని ఆర్ స్ప్రేయింగ్. మీరు డ్రిప్లో అయినా వదులుకోవచ్చు. సాయిల్ అంటే భూమి మీరు మామూలుగా మందులు కలిపేటప్పుడు దాంట్లో అయినా కలుపుకోవచ్చు. స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు, మామూలుగా మనం మందు కొడతాం చూడు, దాంట్లో అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది నల్లగా అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ కొంచెం వేసి చూశాను, ఇదంతా నల్లగా ఉంటుంది. మీరు దాన్ని ముట్టుకున్నారనుకో, చేయి అంతా నల్లగా అయిపోతుంది. అది మొత్తం కరిగిపోయేంత వరకు నల్లగానే ఉంటుంది. మీరు చేయి కూడా 5-6 సార్లు నీళ్ళు వేసి కడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత చెక్కగా ఉంటుంది. మీరు ముట్టుకున్నారనుకో గడ్డ కడుతుంది, ఆ గడ్డ అంతా కరిగిపోవాలి కాబట్టి క్లీన్ అయ్యేంత వరకు అయితే ఉంటుంది. ఈ రూట్ బూట్ వల్ల యూజెస్ ఏమి? రూట్ అంటేనే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. వేరు. బూస్ట్ అంటే ఏమి? నార్మల్గా బూస్ట్ ఎందుకు తాగుతారు మనం? స్టామినా కోసం. బూస్ట్ ఏదైనా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటారు. రూట్ బూస్ట్ వల్ల ఏమంటే ఏర్లు స్ట్రాంగ్గా ఉండేదానికి అయితే ఇది యూజ్ చేస్తాం. ఏర్లు స్ట్రాంగ్గా ఉంటేనే మొత్తం కాయి, పూత, పిందెని స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకోసం అయితే మనం ఇదైతే వదులుతున్నాము. డ్రిప్ సాయిల్ ఇక్కడ చూసుకోండి. 1 కేజీ మార్చ్ 2024లో అయితే 3 years ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అంటే 3 years యూజ్ చేసుకోవచ్చు. మార్చ్ 2024లో ఉన్న 2027 వరకు అయితే మనం అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకేముంది, రూట్ బూట్ ఇక్కడ చూసుకోండి. ఫర్ వెజిటేబుల్స్కి అయితే 300 grams per acre, గ్రౌండ్ నట్కి అయితే, శనగగింజలకి అయితే, వేరుశెనగకి అయితే 500 grams per acre. మనం ఇది 1 కేజీ అలా వస్తుంది. 1 కేజీ ఉంది దాని మీద. మనమైతే వీళ్ళు చెప్పినట్లయితే యూజ్ చేయము. మనమైతే 1 లీటర్ అయితే వేసేస్తాము. వెజిటేబుల్స్ కాబట్టి 150 ml per acre, 300 grams per acre ఇచ్చారు కాబట్టి 300 ఏమో మొత్తం 1 కేజీ వేసేసి అయితే వదిలేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మన ఏరుగానే సత్తా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకోండి, దీని మీద ఏం రాసింది? రూట్ బూస్ట్ అనేది క్లియర్గా ఇంగ్లీష్లో ఉంది. మీకు ఇంగ్లీష్ రాకపోయింది అనుకో, మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది, ట్రాన్స్లేటర్ యూజ్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు కన్నడ, ఇంగ్లీష్ టు మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లోకి అయితే ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేసుకోండి. దీని మీద అయితే క్లియర్గా ఉంటుంది. రూట్ బూస్ట్ అనేది మీ ప్యూర్ అనేది న్యాచురల్ ఆర్గానిక్, సీవీడ్ సముద్రపు నుంచి, అమికో ఫ్లేమికో, సిట్రిక్స్, ఇవన్నీ కెమికల్స్. ఇవన్నీ మీకు అర్థం కాదు. మీరు కెమిస్ట్రీ చదివి ఉండాలి. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్కి అర్థమే కాదు. మీ కొడుకులను, మీ కూతురులను కూడా అడగండి, కెమిస్ట్రీ అర్థమవుతుంది. ఆ ఫార్ములాస్ అవేమీ అర్థం కాదు కాబట్టి మీరు కెమిస్ట్రీ అవసరం లేదు రైతులకి. ఫార్ములా తెలుసుకుంటే చాలు. మనం ఏం యూజ్ చేస్తామో దాని గురించి తెలుసుకుంటే చాలు. ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకో ఫార్ములాస్ అవన్నీ గుర్తుండవు. ఆ యాసిడ్స్ అంటారు, లిక్విడ్స్ అంటారు, అమినో యాసిడ్స్, మైక్రో, ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. దాని గురించి అవసరం లేకుండా కింద చూడండి, కింద హైలైట్స్ అని ఇచ్చాం కదా. రూట్ బూట్ mainly helps to increase the growth and number of roots for the plants, which is in turn results in the increased uptake of the nutrients. There are higher the productivity. To improve the quality of the product, so must be take care of the roots by providing the root boost proper time in the proper production. దీనివల్ల మెయిన్ ఏమి? గ్రోత్ అనేది వస్తుంది. చెట్టుకి కొత్త రూట్స్ అనేవి వస్తాయి. ఉండే చెట్టు అనేది గ్రోత్ బాగా అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ క్వాలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ని రకాల యూజ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అనేది యూజ్ చేస్తున్నాము. 1 కేజీ ఉండేదాన్ని అయితే మనం రూట్ బూట్ అనేది వేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇదంతా నల్లగానే ఉంటుంది. మనం అనేది కట్టితోనే కలపెట్టుకోవాలి, చేతితో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపద్దండి. ఈ రూట్ బూట్ అనేది చాలా ఒకసారి చేతికి మెతుకుందంటే కాదు, మళ్ళీ అయినా మనం డ్రిప్ ముందు కలుపుతాం కాబట్టి మనం 10-15 నిమిషాలు అలానే వదిలేస్తాను. తర్వాత అయితే మనం చూడండి, ఇది కందిని ఏ విధంగా మీ బండికి ఆయిల్ ఏ విధంగా అయిపోతుందో ఆ విధంగా అయితే ఆ కలర్లోకి అయితే ప్యూర్గా అనేది ఇట్లా అయిపోతుంది.
ఇదైతే మనం డబ్బా పగలగొట్టినాము, దీంట్లో పడిపోయింది. ఇది చూడండి, ఈ విధంగా అయితే నల్లగా అనేది అయిపోతుంది. ఇది రూట్ బూట్ వల్ల యూజెస్. నేను ఏం చేశాను, ఆ రూట్ బూట్ ఉండేది తీసుకున్నాను, దాని మీద ఉండేది చదువు చెప్పాను అంతే. మీరు కూడా నెక్స్ట్ టైం కావాల్సిన ఇలా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి చెప్పండి. ఇది అనేది వదులుతాము, ఇది డ్రిప్ పైపులు అయితే తేలేదు. నేను ఎందుకు తేలేదంటే డ్రిప్ పైపులను ఒకసారి చూసుకోవాలి మనము, ఎక్కడైనా తెగిపోయినా లేవని చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మీరు డ్రిప్ వదులుతున్నప్పుడు కూడా ఒకసారి అయితే అన్ని సాల్వ్ చెక్ చేసుకోవాలి. డ్రిప్ వదిలేటప్పుడు, డ్రిప్ ముందు పోయేటప్పుడు, డ్రిప్ ముందు తర్వాత కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి పైప్ లైన్స్. తర్వాత మాత్రమే డ్రిప్ అనేది వదలాలి, లేకుంటే వదలకూడదు. ఎందుకంటే ఓ పైపులో నీరు పాకినా ఆ చెట్టు వరస అనేది ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి కాబట్టి. ఓకే, ఇంకేమున్నాయి, ఇది ఇంకైతే మీకు డైలీ కాకపోయినా 2 నెలలకు 3 నెలలకు అప్డేట్ అని ఇచ్చేకి ట్రై చేస్తాను. ఇన్ని రోజులైతే వేరే పనుల మీద దాని మీద కాబట్టి మనకు కుదరలేదు. ఇప్పుడు మనం నాటిన అప్పుడు రేట్ వచ్చాయి, ఇప్పుడు రేట్ అనేది మనం నాటినప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో నేను నాటినప్పుడు రేట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము టమోటాలో 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్. ఒకసారి కూడా రేట్ మిస్ అవ్వలేదు మనము, ఓన్లీ టమోటానే. ఇంక చెనిగి చెట్లంట అలాంటి పండ్ల శైలికి ఎత్తిపి వెళ్ళాము. లాస్ట్ టైం కూడా ఆర్ట్స్ తీసుకుంటా, క్లీన్గా చూపించలేదు మీకు, అది 1 నిమిషం వీడియోలోనే. ఇప్పుడైతే చూడండి, ఆడ దూరంగా కనిపిస్తుంది చూడండి కొండ, అది హార్ట్స్ తీసుకుండా. మీరు ఎవరైనా కావాల్సిన ప్లాన్ చేసుకున్నప్పుడు హార్ట్స్ తీసుకొని వచ్చి పోండి. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కూల్గానే ఉంటుంది. చలికాలం ఎప్పుడు వర్షం పడుతుందా వెయిట్ చేస్తున్నారు చుట్టుపక్కలంతా. హార్ట్స్ తీసుకొని అట్లా ఒక టూర్ పోయేసి వచ్చేకి. అది మనకైతే పోతాపింది అనేది కింద నుంచి చెట్టుకి పై వరకు అయితే ఉంది. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఇంకేమున్నాయి, అలానే ఇంక డైలీ అప్లోడ్ చేసేకి 99.9% అనేది ట్రై చేస్తాను. ఒకవేళ నేను అవుట్ సైడ్ ఉంటే అప్లోడ్ చేయలేను, అది కుదరదు కాబట్టి. ఇది ఇక్కడ ఫస్ట్లో చూసినప్పుడు అంత నల్లగా ఉన్నది, ఇప్పుడు అంతా కరిగిపోయింది చూడండి. క్లీన్గా పూట అనేది కలిసిపోతుంది. మీరు కొంచెము మీకు అంత తెలుసుకోవాలనుకుంటే ఆ పొడిలో నుంచి కొంచెం డబ్బా చేతిలోకి వేసుకొని నీళ్ళలో పెట్టి చూడండి. ఇట్లా అనుకొని చూడండి. మీకు ఒకసారి మెత్తుకునింది అనుకో, ఛాన్స్ అయిపోయి అనేది పోదు, నల్లగానే అలానే ఉంటుంది. ఇప్పుడైతే నేను తెలుసుకోలేదు, మళ్ళీ 100% డ్రిప్ ముందు పోయింది కాబట్టి అప్పుడైతే మెత్తించుకుంటాను. ఇప్పుడు మళ్ళీ మెత్తించుకొని 2 సార్లు క్లీన్ చేసుకోలేం కదా. మీరు డ్రిప్ ముందు వదిలేటప్పుడు మీకు చేతులు నుండి ఒక తర అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మనం సోప్ వేసి కడుక్కుంటేనే క్లీన్గా అవుతుంది, సోప్ కానీ షాంపూ కానీ. లేకుంటే అది అవుతారా కెమికల్స్ కదా, ఉత్తర అనేది లేయర్ ఫామ్ అవుతుంది. మనం అన్నిసార్లు కెమికల్స్ చేయబెట్టడం కూడా తప్పే, దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఏంటి వస్తాయి. ఈ డ్రిప్లో ఎక్కువ ఏమంటే బిన్నా కరిగిపోతుంది. నేను చెప్పేది ఏమంటే మీరు డ్రిప్ కంటే ఎరువు తోలుకునేది బెస్ట్. మనం డ్రిప్ 5,000 ప్యాకెట్ అవుతుంది, మామూలు ఎరువులోడు పెద్ద ట్రాక్టర్ వేసుకున్న 5,000 అవుతుంది. ఓకే, అదైతే 6 నెలలు సతవిస్తుంది, ఇదైతే ఒకసారిగా సతవిస్తుంది. కంపేర్ చేసుకొని చూడండి, మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తే అదే చూడండి. నేను డ్రిప్ ముందే వదలండి అని చెప్పను, ఆవులు వేయాలని, పేడ పిచ్చుకలు అవి వేయాలని చెప్పు. మీకు ఇష్టం వచ్చినవన్నీ మీరు ఫాలో అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు, మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్, తెలుసు కదా, కామెంట్ చేయండి, రిప్లై చేసి ట్రై చేస్తాను.